ఈ రోజు అయితే మేము సద్ద వడియాలు ప్రిపేర్ చేయబోతున్నాం. ఏమిటికి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింటే వాళ్ళ అమ్మ అరే పిల్లలు వచ్చారే ఏదైనా చేసి పెడదాము అనేసి ఫస్ట్ సద్దవడియాలు చేయడం అయితే స్టార్ట్ చేసింది. ముందుగా దానికి శనగ్గింజలు కావాలంటే సో అవి వేయించుకుంటా ఉన్నానమాట. సో నేను హెల్ప్ చేస్తాను నీసుంటమ్మా అని పోయి వేయించుతూ ఉన్నాను. నేను కూడా హెల్ప్ చేస్తాను నీసుంటమ్మా అని పోయేసి నేను వేయిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అవన్నీ మిక్సీకి కొట్టుకోవాలి కదా, అందుకనేసి మన దగ్గర ఇప్పుడు కొత్తగా మ్యాజిక్ ప్లేట్ వచ్చేసరికి ముందుగా సద్దలు వేసుకొని మ్యాజిక్ ప్లేట్లో పొడి చేసామన్నమాట. నుంచి ఇలా తీసామంటే వావ్ పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ పిండిని మనం ఏం చేస్తామంటే ఇందులోకి ఇంకా కొన్ని మిశ్రమాలు వేస్తాము, అవన్నీ వేసాక చూపిస్తాను. బాయ్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన శనగ్గింజలు అనమాట. సో శనగ్గింజలు కూడా అంతే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న ఈ మ్యాజిక్ ప్లేట్లోకి ఇలా పెట్టి ఇలా మ్యాజిక్ ప్లేట్లోకి వేసి ఇలా ఇలా తిప్పేస్తే మన శనగ్గింజల పొడి రెడీ. కమాన్. ఇప్పుడు ఇదే దీంట్లో మనము అల్లము వెల్లుల్లి కూడా వేసేసి మ్యాజిక్ ప్లేట్లో చూసారా. ఇప్పుడు ఇదే మనము మళ్ళీ మ్యాజిక్ ప్లేట్ ఇలా ఇలా తీస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. అల్లం వేసేస్తున్నాం. సో వేసేసి దీంట్లోకి చూసారా, దీంట్లోకి ఇది ఇట్లా వేసుకొని ఎండుమిర్చీలు నీట్గా తుంచి చూడండి, ఇలా బాలేను అన్ని పక్కకి వేసేసి పెట్టుకోవాలన్నమాట. సో మమ్మీ అయిపోతాము చాలా. సో ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే ఈ మ్యాజిక్ ప్లేట్లో ఇప్పుడు మనం మ్యాజిక్ ప్లేట్లో ఇలా ఇలా పెట్టామంటే టడాయ్ పిండి రెడీ. మ్యాజిక్ ప్లేట్ శనగ్గింజల పొడి కూడా ఇలా కలుపుకునేసి అంతా వేసేసేది. శనగ్గింజల పొడి లేదమ్మా, కొంచెం వేసినా కొంచెం వదిలిచ్చేసి నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసాక దీన్ని ఈ మ్యాజిక్ హ్యాండ్తో ఇలా 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 కలపాలి. అవి మ్యాజిక్ హ్యాండ్లో కరేపాకు కూడా అనమాట. ఇట్లా వేసేసి ఇలా 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 అనేస్తే కలిసిపోతుంది. ఇదే మ్యాజిక్ హ్యాండ్తో మనం కొంచెం సాల్ట్ తీసుకొని సరిపడా మొత్తం దాంట్లో కలిపెట్టేసి నీట్గా ఉండలు లేకుండా కలుపుకొని సాల్ట్ మొత్తం మిక్స్ చేయాలి, నీట్గా కలుపుకుంటాం అన్నమాట. కలుపుకున్న తర్వాత ఫైనల్గా వాటర్ వేసి నీట్గా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇంకా స్టవ్ అంటించుకొని స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఆయిల్ పోసి మిగతా మన ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవడమే. ఆయిల్ బాగా వేడెక్కేలోపు మనం ఏం చేయాలంటే అది నీట్గా ఉండలు చేసుకోవాలి. రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వాటికి ఒక మిషన్ ఉందన్నమాట, లైక్ చపాతీ పూరి ఒత్తే మిషన్ ఉంటుంది కదా. సో ఆ మిషన్లోనే ఒక కవర్కి ఆయిల్ పూసుకొని అవి నీట్గా ఒత్తి పెట్టుకోవాలన్నమాట. చూసారా నేను ఎంత రౌండ్గా ఇవి చేస్తున్నానో. అట్లా బాల్స్ చేసి పెట్టుకుంటూ ఉంటే పక్కన ఫ్రెండ్స్ అంతా కమెంటరీ వేసుకొని బాగా మాట్లాడుకుంటూ అలా టైంపాస్ అయిపోయిందనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత కవర్ పెట్టి దానికి ఆయిల్ పూసేసి మనము ఇంకా దాన్ని ఒకసారి అట్లా ప్రెస్ చేసి లేపుతాం అనమాట. అట్లా లేపేసరికి అది నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. యూజువల్గా అయితే మనము కూర్చొని తట్టాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. సో ఇదైతే బెస్ట్ ప్రాసెస్ అనమాట. వన్స్ ఆయిల్లోకి వీటిని వేసేసిన తర్వాత అవి మాడిపోకముందే మనం తీసేయాలి. యాక్చువల్గా మేము చేస్తున్నది మసాలా సద్ద వడియాలు. యూజువల్గా ఇవి ప్లెయిన్తో చేసి టమాటో కారంతో తింటారంట. మా ఫ్రెండ్ అయితే ఈ మసాలా సద్ద వడియాలు చేసేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఎందుకంటే ఇది వాళ్ళ అమ్మ చేసే సిగ్నేచర్ డిష్ అంట. యూజువల్గా ప్లెయిన్ చేస్తుంది. ఇటు చూసారా మా ఫ్రెండ్స్ అయితే నేను ఇటు కాలుస్తా అంటే వీళ్ళు చేసే కోతి పనులన్నీ. సర్లే కానివ్వండి. సగం బనానా సగం చాక్లెట్ మా సునీతం అన్ని తట్టి వేస్తూ ఉంటే నేను కాలుస్తూ ఉన్నాను అనమాట. నేనే ఎందుకు కాల్చాలి, వీళ్ళు మాత్రం ఆడుకుంటున్నారే అని చెప్పి మళ్ళీ లాస్ట్లో మా ఫ్రెండ్ని కూడా రంగంలోకి దించినాను అనమాట. సో ఫైనల్గా సద్ద వడియాలు అయితే ఇలా వచ్చాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నారా ఈ సద్ద వడియాలు చేసుకుంటే కమెంట్ చేయండి అబ్బా.
అండ్ ఇక్కడ మేమే కష్టపడి చేస్తూ ఉంటే ఈ కోడ్ ఒకటి నాకు కూడా పెట్టండి రా అని చూస్తూ ఉంది. సర్లే పెడతాంలే అని సైలెంట్గా ఉండి ఇప్పుడు మళ్ళీ కాలుస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అన్నీ కాల్ చేసి టిఫినీ బాక్స్లో కేసి పెట్టామా. కేసి పెట్టినాక మా ఫ్రెండ్ కూర్చొని భలే డిసప్పాయింట్ అయిపోయింది. నాకు ప్లెయిన్ ఎందుకు మా చేయలేదు, నువ్వు మసాలా ఎందుకు మా చేసినావు అనేసి. సర్లే పింకీ నెక్స్ట్ టైం చేసిస్తలే అని మా సునీతమ్మ. ఆ పిల్ల అప్పటికి డిసప్పాయింట్ అవుతూనే అనింది. మీరు నమ్ముతారో లేదో మేము అక్కడ 2 days ఫుడ్ కంటే ముందు ఇవి తినేసే కడుపు నింపుకునేసినాం అనమాట. సో ఎన్ని చేస్తున్నారో అన్ని ఖాళీ చేసేసాం. చూసారా, వీడియో కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే మేము అమ్మలక్కలు మాటలన్నీ మాట్లాడుకొని అది ఇది ఏందో చెప్పుకుంటా ఉన్నాం అనమాట. అసలు ఏదో 3 hours అవ్వాల్సిన పని 1.5 గంటలో కంప్లీట్ చేసేసి లాస్ట్కి మా ఆంటీనే షాక్ అయిపోయారనమాట. ఏంది ఇంత భిన్న చేసేసి ఉన్నామా అనేసి. అంతే కదా, ఎవరన్నా పక్కన ఉంటే మాత్రం పని ఎట్లయిపోతుందో కూడా తెలియకుండా అయిపోతుంది. మా పెద్ద పంచాయతీ ప్రెసిడెంట్ ఇటు కూర్చొని ఉంది చూడండి, భలే కాలుస్తుంది కదా. చూసారా ఫ్రెండ్స్, సద్ద వడియాలు చేసుకున్నాం. సద్ద వడలు యాక్చువల్లీ. చూసారా అవి ఎంత బాగున్నాయో. ఈ హోల్లో నుంచి నేను కనిపిస్తాయి చూడండి. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాము. ఎంత క్రంచీగా ఉన్నాయంటే అంత టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చి మేము చేసుకునే మసాలా సద్ద వడలంట. ఇవి మసాలా వేయకుండా కూడా ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు అంట. సో వీలైతే అవి కూడా ట్రై చేసి చూపించగలను, కానీ వీలుంటుందో లేదో నాకు తెలీదు. ఇవి మాత్రం ర్యాంప్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తీసుకోండి. ఆలోపు మీరు ఇంట్లో ట్రై చేసే లోపల ఇది ఒక్కొక్కటి ఎత్తుకొని తినేయండి. ఓకే, ఈ సద్ద వడలు అయితే హెల్దీ కూడా, ఎందుకంటే సద్దలు వేస్తున్నాం కాబట్టి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినే ఫుడ్ అనమాట.